లీడర్స్ న్యూస్ కి స్వాగతం. గణేష్ లడ్డు ప్రసాద వేలంపాటలోని లడ్డూను దక్కించుకున్న అద్దేపల్లి రామ్ ప్రసాద్ మొట్టమొదటిసారి నిమజ్జనంలోని మహిళలు పాల్గొనడం విశేషం. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం పరిధిలోని మదనగోపాలపురం ఇసుకపల్లిలోని వెలసి ఉన్నటువంటి శ్రీ కోదండ రామాలయం వద్ద గణేష్ ఉత్సవ నిర్వాహకులు ఏర్పాటు చేసినటువంటి గణేష్ ప్రతిమ వద్ద గణేష్ ఉత్సవాలలో భాగంగా 3వ రోజు సోమవారం గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు నిర్వహించిన లడ్డూ ప్రసాద వేలంపాటలోని మదనగోపాలపురానికి చెందినటువంటి అద్దేపల్లి రాధాకృష్ణంరాజు ప్రథమ కుమారుడు తిరుపతి AITS కళాశాలలో పనిచేస్తున్న అద్దేపల్లి రామ్ ప్రసాద్ 25,000 రూపాయలు పాడి లడ్డూ ప్రసాదంను దక్కించుకున్నట్లుగా గణేష్ ఉత్సవ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా అద్దేపల్లి రామ్ ప్రసాద్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ గణేష్ మహారాజ్ ఆశీస్సులతోటి ఈ లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ గణేష్ ఉత్సవాలు 3 రోజులు ఘనంగా నిర్వహించి నిమజ్జనంలోని పాల్గొన్నటువంటి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, మహిళలు, పురుషులు, పిల్లలు, పెద్దలందరికీ ధన్యవాదములు తెలియజేశారు. Hey!